అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిసెస్ వైశాలి 6వ భాగం. మరి ఈరోజు ఎపిసోడ్లో వైశాలి శేఖర్ల మధ్య ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయో చూద్దామా? కథలోకి వెళ్లే ముందు కథ నచ్చితే ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. అలాగే స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన ఛానల్ మానిటైజేషన్కి దగ్గరలో ఉంది. ఇంకొక 300+ సబ్స్క్రైబర్స్ కావాలి. ప్లీజ్ దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు మీ ముందుకు తీసుకొస్తాను. శేఖర్, ఏంటో చెప్పు వైశాలి అని అంటాడు. వైశాలి, అది నేను ఇంటర్ ప్రైవేట్గా రాస్తానండి. నోరు మూసుకొనుండు, కొడితే చంప పగులుతుంది అనగానే ఆశ్చర్యంగా చూస్తుంది. శేఖర్ సీరియస్గా చూసి, చెప్పేది అర్థమైందా? నువ్వు కాలేజ్కి వెళ్ళాలి, వెళ్ళి బాగా చదువుకోవాలి. ఇందులో ఏదీ మార్చే సమస్య లేదు అని కోపంగా అనగానే అని తలుపుతూ ఉంటుంది. ఇంతలో మహాలక్ష్మి గారు పిలవడంతో భోజనానికి వెళ్తారు. ఉదయాన్నే ఇంట్లో పనులన్నీ చేసి ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళొస్తారు. వరుసగా కార్యక్రమాలు ఉండడంతో శేఖర్ బిజీగా ఉంటాడు. ఇంట్లో ప్రతి ఒక్క పని వైశాలినే చేస్తుంది. రోజులు ఫాస్ట్గా గడుస్తాయి. బావగారు, మనవడికి నామకరణం చేద్దామని అనుకుంటున్నాము అంటాడు ప్రసాద్. నేను ఆ విషయమే మాట్లాడాలని అనుకున్న బావగారు. మరి మంచి ముహూర్తం చూసి చెప్పండి, కనుక్కున్నాను. పొద్దున్నే ఎల్లుండైతే మంచి ముహూర్తం అన్నారు, ఆ రోజే పెట్టుకుందాం. సరే బావగారని కట్ చేస్తారు ప్రసాద్ గారు. ఏమైందిరా బాబు, మళ్ళీ 2 రోజుల నుంచి చాలా డల్గా ఉంటున్నావు? వైశాలిని చాలా బాగా చూసుకోవాలనుకున్నారా? కానీ ఎవరొకరు తనని బాధ పెడుతూనే ఉన్నారు. బంగారం రా తను, దేని గురించి ఆశపడదు. బామ్మ ఏదో అన్నదని తన కెరీర్ని వదిలేద్దాం అనుకుందిరా. అంత పిచ్చిదేంట్రా? తన కోసం తను ఫైట్ చేయదు. ఏంట్రా, ఎవరో ఒకరి కోసం వదిలేస్తా అంటోంది. ఎవరు ఇబ్బంది పడకూడదు తన వల్ల, కానీ అందరి వల్ల తను నష్టపోతున్నా పట్టించుకోదు అంటాడు శేఖర్. వదిలే శేఖర్, అమ్మాయికి అందరూ ఇంటి పని వంట పని నేర్పిస్తారు, కానీ తన మనసులో ఏముందో ఎవరూ తెలుసుకోరు. అంతెందుకు నేనే రోజు అడగలేదురా పద్దుని నీ ఇష్టం ఏంటని అంటాడు రాజేష్. అదేరా, ఎందుకలా? ఎందుకు అడగరు? అమ్మాయినా, తను రోజు నవ్వుతూ ఉండాలని అనుకున్నా. 2 రోజులుగా తను నవ్వడమే మర్చిపోయింది. ఆడపిల్ల నవ్వు కుటుంబానికి మంచిది అంటారు కదా. మరి ఆ ఆడపిల్ల నిజంగా ఆనందంగా లేకపోతే ఆ కుటుంబం ఎలా సంతోషంగా ఉంటుంది? నువ్వు అంటుంటే అనిపిస్తోందిరా, అన్ననైనా నేనే అర్థం చేసుకోకపోతే రేపు వచ్చేవాడు ఇంకేం అర్థం చేసుకుంటాడ్రా పద్దుని అంటాడు రాజేష్. ఆలోచించినా తనకి ఏం కావాలో ఒకసారి అడుగు, తన మాటల ద్వారా తనేంటో అర్థం చేసుకో అని శేఖర్ వెళ్ళిపోతాడు. రాజేష్ ఆలోచనలో పడతాడు. సాయంత్రం వచ్చి వైశాలి, వేడి నీళ్లు పెట్టవా కొంచెం అనగానే పెడుతుంది. ఫ్రెష్ అయి వచ్చి రెడీ అవ్వు, బయటికి వెళ్ళాలి. వైశాలి, ఎక్కడికండి? శేఖర్, చెప్తే కాని రావా? అయినా బయటికి వెళ్లే ముందర ఎక్కడికని అడగకూడదని తెలియదా? రెడీ అయ్యిరా అని హాల్లో కూర్చుంటాడు. ఏంటే ముసలి ఆ చూపు? మాదే ఉందిలే నాయనా, ఊరికే చూశాను, అది తప్పేనా అంటుంది బామ్మ. నా పిల్లాన్ని నా డబ్బుతో నాకు నచ్చిన చోటుకు తీసుకువెళ్లే అధికారం నాకుంది కాబట్టి నువ్వు నరసింహ సినిమాలో రమ్యకృష్ణలా కోపంగా చూసినా, అరుంధతి సినిమా ఆ ముసల్దాన్లా దెయ్యంలా చూసినా నేనేం పట్టించుకోను. నా పిల్లాన్ని తీసుకుని బయటికి వెళ్తున్నా, సరేనా? అమ్మా, నేను వచ్చేసరికి లేట్ అవ్వచ్చు, మీరు తినేయండి అని వైశాలి చేతిని పట్టుకుని బయటికి తీసుకొస్తాడు శేఖర్. ఎక్కువ అనగానే శేఖర్ వాయిస్కి భయపడి ఎక్కుతుంది. కొంతసేపటికి వైశాలిని తీసుకుని థియేటర్లోకి నడుస్తారు. దూరంగా సురేష్ వాళ్ళని చూసి శేఖర్ వైపు చూస్తుంది. వైశాలి, ఇందుకేనా అండి తీసుకొచ్చింది? మళ్ళీ మావయ్య గారికి తెలిస్తే ఇంట్లో గొడవలవుతాయండి. ఎందుకు తెలిసి కూడా ఇలా చేస్తున్నారు? వైశాలి, ఫస్ట్ కూల్, తర్వాత నీకు చెప్పు. నువ్వు ఈ 2 రోజులు హ్యాపీగా ఉన్నావా? లేదు కదా. లేదని నువ్వు చెప్పకపోయినా అర్థం చేసుకోగలను. ఇవాళ మీ తమ్ముడు పుట్టినరోజు, అది నీకు గుర్తుంది కదా. అయినా కూడా ఏమీ తెలియనట్టు ఉండడమే నాకు ఆశ్చర్యంగా ఉంది అని సురేష్ వాళ్ళు రాగానే ఆపేస్తాడు. శేఖర్, క్షమించండి మావయ్య, ఈరోజు వైశాలిని తీసుకొద్దాం అనుకుంటే కుదరలేదు. సురేష్, పర్లేదులే అల్లుడు గారు, చాలా రోజులైంది నా కూతుర్ని చూసి అని దగ్గరికి తీసుకుంటారు. శాంతి గారి దగ్గరున్న తనే వైశాలి దగ్గరికి వచ్చి అక్క అక్క అని పిలవగానే నవ్వుతూ బుగ్గ మీద ముద్దు పెడుతుంది. హ్యాపీ బర్త్డేరా. తనే హిహి థ్యాంక్ యూ బావగారు బావగారని ముద్దుగా పిలుస్తుంటే శేఖర్ చూసి నవ్వుతూ పదా వెళ్దామని ఎత్తుకుంటాడు. శేఖర్, మావయ్య గారు పదండి అని మూవీకి వెళ్తారు. వైశాలి ఆనందంగా ఉండడం చూసి శేఖర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మూవీ ఓకేనా? బాగుందండి అంటుంది వైశాలి. ఎలాంటి టెన్షన్స్ లేకుండా చూడండి మేడం, మీ మావయ్య గారు పర్మిషన్ తీసుకున్నాలి అనగానే ఆశ్చర్యంగా చూస్తుంది
ఆ నానమ్మ మాటలకి ఎదురు చెప్పలేక మళ్ళీ తన వల్ల నువ్వెక్కడ బాధపడతావో అని. అందుకే సాయంత్రం ఆయనే ఫోన్ చేసి విషయం చెప్పారు సరేనా? వైశాలి నవ్వుతూ నిజంగానా అండి? హా అని నవ్వుతాడు శేఖర్. వైశాలి కూడా నవ్వుతూ రిలాక్స్ అవుతుంది. ఇంటర్వెల్లో తనని తీసుకువెళ్లి తనకు కావాల్సింది కొనిపెడతాడు సురేష్. వైశాలి ఇంట్లో అంతా బానే ఉంది కదా? హా నాన్న ఏమైంది? ఏం లేదు, మీ మామయ్య గారు ఫోన్ చేసి పొరపాటున ఎప్పుడైనా మా అమ్మగారు ఏమైనా మాట అంటే క్షమించమని అడిగారు. మాకు అర్థం కాలేదంటుంది శాంతి. అవునా? అయినా అలాంటిదేం లేదులే అమ్మ, అంతా బానే ఉంది. మామయ్య గారు ఏదో ఆలోచనలో అని ఉంటారు అంటుంది వైశాలి. నిజంగా అంతా బాగానే ఉందిగా, లేకపోతే ఏమైనా దాస్తున్నావా? అయ్యో నాన్న, మీరంత భయపడాల్సిన అవసరం లేదు. నన్నెవరూ ఏమీ అనరు. అనినా ఆయన ఊరుకోరు. వైశాలి ఒకటి గుర్తుపెట్టుకో, నీ వల్ల ఎప్పుడు ఆ ఇంట్లో గొడవలు రాకూడదు. అలా వస్తున్నాయంటే నువ్వే ఏదో తప్పు చేస్తున్నావని. నీ మొండితనం కోపం అన్నీ పక్కన పెట్టి మీ మామయ్య గారిని అత్తయ్య గారిని బాగా చూసుకోవాలి. చిన్న కోడలివి, కొంచెం బాధ్యతలు తక్కువ ఉంటాయి కాబట్టి ఉన్న వాటిని సక్రమంగా చేయడం నేర్చుకో. వైశాలి, అమ్మా నేను చెప్తున్నాను కదా, నా వల్ల ఆ ఇంట్లో గొడవలు రావు సరేనా? నేను కోపం అన్నింటినీ మర్చిపోయానమ్మా. సురేష్, అవును శాంతి, తను ఒకప్పుడు వైశాలి సురేష్ కాదు. ఇప్పుడు కొత్తగా మార్పు చెందిన మిసెస్ వైశాలి చంద్రశేఖర్, అంతే కదరా అని నవ్వుతూ అంటారు. నాన్న, నేనెప్పుడు వైశాలి డాటర్ ఆఫ్ సురేష్ని. ఏంటి మావయ్య గారు, ఏమైంది? ఏం లేదు అల్లుడు గారు. ఎందుకు ఇవన్నీ తెచ్చారు? తనే ఇష్టపడ్డాడు, అందుకే తీసుకున్నా. వీడికి అన్నీ కావాలి, కనబడితే చాలు అన్నీ కావాలంటాడని తనని చూస్తూ అంటారు శాంతి. అయ్యో అత్తయ్య గారు, తను అడగలేదు, నేనే అడిగి కొన్నాను. ఇష్టమా లేదా అని అడగానే సైలెంట్ అయిపోతుంది. కొంతసేపటికి సినిమా అయిపోగానే బయటికి వస్తారు. మామయ్య గారు, నేను తనని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా, మీరు ఆటోలో వెళ్ళిపోండి. ఎందుకు అల్లుడు గారు? అంటే కొంచెం టైం స్పెండ్ చేస్తారు కదా అక్క తమ్ముళ్ళు, అందుకే అనగానే తనే చూసి ఆ నాన్న, నేను అక్కతో వస్తా, మీరు వెళ్ళండి అంటాడు. బయటకొచ్చాక ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోతారు. బయలుదేరదామా బామ్మర్ది అనగానే యా అంటాడు నవ్వుతూ వాళ్ళిద్దరిని చూసి. నవ్వుకుంటూ శేఖర్ని అలాగే చూస్తూ ఉంటుంది. హలో మేడం, నన్నేం చూస్తారు కానీ ఎక్కండని అంటాడు. వెంటనే తేరుకొని బైక్ ఎక్కుతుంది. షాపింగ్ మాల్ ముందర ఆపుతాడు. పదండని ముందు శేఖర్ తనయ్య చేతిని పట్టుకొని నడుస్తూ ఉంటే వెనుక వైశాలి నడుస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత వైశాలి అలాగే చూస్తుంటుంది. తనయ్యకి డ్రెస్ తీసుకుని బాగుందా అంటాడు వైశాలిని చూస్తూ. వైశాలి హా, తనయ్యకి బాగా సూట్ అవుతుందని అంటుంది. హా అని తీసుకుంటాడు శేఖర్. లేడీస్ సెక్షన్ వైపు వెళ్ళి వైశాలి ఇది బాగుంటుంది చూడొకసారి అనగానే చూస్తుంది. బాగుందండి సరే అని తనే సెలెక్ట్ చేసి 4 డ్రెస్ ఫార్మల్స్ సెలెక్ట్ చేస్తాడు. నాకెందుకండి ఇవన్నీ, గప్చుప్గా ఉండు కొంచెంసేపు అనగానే సైలెంట్ అయిపోతుంది. బిల్ పే చేసి బయటికి వస్తారు. తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి సురేష్ వాళ్ళకి చెప్పి బయలుదేరతారు. ఇప్పుడు చెప్పేంటి, నాకెందుకు అన్ని డ్రెస్సెస్ అని లో వాయిస్తో అంటుంది వైశాలి. నీకు ఈ వారంలో కాలేజ్ స్టార్ట్ వైశాలి. కాలేజీకి నువ్వు ఇలా పాతకాలం పంజాబీలు వేసుకెళ్తే నేను వేరేలా ట్రీట్ చేస్తారు. ఇంట్లో ఉన్నప్పుడు పద్ధతులు తప్పవు కాబట్టి ఓనీ కట్టుకోవడమే, ఇలా పంజాబీ వేసుకోవడము చేయొచ్చు, కానీ కాలేజీకి పాతకాలం మనిషిలా ఉండకూడదు. అక్కడ మనుషులకు తగ్గట్టుగా ఉండాలి సరేనా? వైశాలి అని తలుపుతుంది. శేఖర్ నవ్వుకుంటాడు. వైశాలికి మనసులో తెలియని భయం మొదలవుతుంది. అక్కడ ఉండే కొత్త మనుషులతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో అని. ఇంటికి రాగానే లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తారు. బామ్మ భోజనం చేసి పడుకుని ఉండడం, మహాలక్ష్మి గారు సీతారాం గారు వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉండడంతో భోజనానికి వస్తారు. సీతారాం తింటూ శేఖర్ మనీ సరిపోయాయా? నాన్న సరిపోయాయి అనగానే వైశాలి ఇద్దరిని ఆశ్చర్యంగా చూస్తుంటుంది. అమ్మా వైశాలి, అమ్మ మాటలు అంతగా పట్టించుకోకు, కొంచెం వయసు మీద పడింది కదా, చాదస్తం అంతే. మామయ్య గారు, నేనేం ఫీల్ అవ్వను అని తినేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు సీతారాం వాళ్ళు. వైశాలి నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. శేఖర్ బాగా అలసిపోయి ఉండడంతో మంచి నిద్రలోకి వెళ్ళిపోతాడు. వైశాలి లేచి శేఖర్ని చూస్తూ ఉంటుంది చెంపల కింద చేతులు పెట్టుకొని. మీరు నా పక్కనున్నంత కాలం నేను ఏదీ ఎదిరించాల్సిన అవసరం లేదు, ఉండదు కూడా. నాకు మీ మీద ఉన్న ఫీలింగ్ తెలియదు, కానీ ఏదో భావన ఎప్పుడు మీ చేతిని పట్టుకుని ఉండిపోవాలి, అదే నాకు ధైర్యం ఇస్తుందని శేఖర్ జుట్టు నిమిరి పడుకుంటుంది. ఉదయాన్నే యథావిధిగా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. రోజులు గడుస్తూనే ఉన్నాయి. శ్రావణి, గోవింద్ అందరూ కలిసి చిట్టిదానికి నామకరణం చేయడానికి తెల్లవారుజామున 2 గంటలకి శ్రీశైలం బయలుదేరుతారు ఆటోలో. 2 టాటా ఆటోలు మాట్లాడుకుని శ్రావణికి చెల్లెలు వరుస అయిన వైదేహి, ఆమె భర్త, సిస్టర్ అందరూ కూర్చుంటారు. వైశాలికి అంతమందిని కొత్తగా చూసేసరికి కొంచెం ఇబ్బందిగా, భయంగా ఫీల్ అవుతూ ఉంటుంది. శేఖర్ అది గమనించి చేయిని పట్టుకుంటాడు. అందరూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటారు. వైశాలి, శేఖర్ వెనక కూర్చొని చూస్తుంటారు. వైశాలి చీర కట్టుకుని ఉండడం, వెన్నెల వెలుగు తన మీద పడుతూ ఉంటే ఆమె చిరునవ్వు చూసి మాయ ఏదో
తనకి ఆమె వశమైపోతానేమో అనే ఆలోచన కలిగిస్తోంది. శేఖర్ అలాగే చూస్తూ ఉండడం చూసి వైశాలి ఏంటన్నట్టుగా కళ్ళతోనే అడుగుతుంది. ఏవండి? ఏంటో చలిగా ఉందా? అని బయట ఫుల్ మంచు పడుతుండడం చూసి అడుగుతాడు శేఖర్. ఆ, కానీ బావుందండి అనగానే చిన్నగా నవ్వుతాడు. కొంతసేపటికి వైశాలి నిద్రలోకి జారిపోవడం చూసి షీట్ క్లోజ్ చేస్తాడు. అలాగే చూస్తూ ఫోన్లో ఫొటోస్ తీస్తాడు. చూసి నవ్వుకొని వైశాలిని చూస్తూ నిద్రలోకి జారుకుంటాడు. కొన్ని గంటలకి శ్రీశైలం చేరగానే లోపలికి వెళ్లి గుడి ఆవరణలో నామకరణం చేస్తారు. సురేష్, శాంతి వైశాలి శేఖర్ని ముచ్చటగా చూస్తూ ఉంటారు. పంతులు గారు పేరు అమ్మాయి చెవిలో చెప్పి అందరికీ చెప్పండి. గోవింద్ షణ్ముఖ సాహితీ అని చెప్పి అందరికీ చెప్తాడు. అందరూ అయిపోయిన తర్వాత దేవుడి దర్శనానికి వెళ్తారు. శేఖర్ వైశాలి నువ్వు ముందు నడువు అనేసరికి సరే అని నడుస్తుంటుంది. దేవుడి దర్శనం చేసుకుని భోజనం చేసి రిటర్న్ బయలుదేరుతారు. నైట్ అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళేసరికి లేట్ అవడంతో అలాగే నిద్రపోతారు. ఉదయాన్నే శేఖర్ లేచి చూసేసరికి వైశాలి ఇంకా నిద్రలో ఉండడం చూసి కళ్ళు తుడుచుకుని ఫ్రెష్ అవగానే వెళ్తాడు. రూమ్లో రాగానే ఇంకా నిద్రపోతూ ఉండడం చూసి వైశాలి అని పిలవగానే ఒక్కసారిగా ఉలికి పడలేస్తుంది. ఏయ్ కూల్ కూల్, ఏమైంది? ఒంట్లో బాలేదా అని అడుగుతాడు. ఏమో అండి, కొంచెం తలనొప్పిగా ఉంది, అలాగే కొంచెం బాడీ పెయిన్స్గా కూడా ఉన్నాయి. సరే అయితే పడుకో కొంచెం సేపు, అమ్మకి నేను చెప్తాలే అంటాడు శేఖర్. వద్దండి, నాకే ఇలా ఉంటే ఇంకా అత్తయ్య గారికి ఎక్కువ ఉంటాయి కదా, కావాలంటే పనులు అయిపోయిన తర్వాత ఖాళీనే కదా, పడుకుంటా అప్పుడు అని లేచి వెళ్తుంది. శేఖర్ పూజ చేసుకుంటుంటాడు. ఇంతలో బామ్మ లేచి ఫ్రెష్ అయి వచ్చి కూర్చోగానే అందరూ ఒక్కొక్కరుగా లేచి వస్తారు. వైశాలి అందరికీ కాఫీ తీసుకురా, మీ మావయ్య గారికి టీ అంటుంది బామ్మ. వస్తున్న బామ్మగారిని తీసుకొని వచ్చిస్తుంది. అందరూ తీసుకొని తాగుతుంటే బామ్మకిచ్చి వెళ్ళిపోతుంటే వైశాలి ఇట్రా అని పిలుస్తుంది. అందరూ చూస్తూ ఉంటే శేఖర్ మళ్ళీ ఏమంటుందా అని పూజ చేస్తూనే కోపంగా చూస్తున్నాడు. ఏది ఇటురా అని రాగానే తల మీద చేతిని పెట్టి, బుద్ధుందా, ఇంత జ్వరం పెట్టుకొని నిన్నెవరు పని చేయమన్నారు? ఏరా శేఖరం, నా పిల్ల నదనుకు ఇదనుకు అనడం కాదు, పట్టించుకోవడం తెలీదా అనగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. వైశాలికైతే ఏం జరుగుతుందో అర్థం కాదు. మహాలక్ష్మి, ఎందుకమ్మా జ్వరం ఉన్నప్పుడు పడుకోవచ్చు కదా, నాకు తెలియదు అత్తయ్య, తనలోకి ఒక్కటే ఉందని అమాయకంగా చెప్తుంటే నవ్వుతారందరూ. శ్రావణి, వైశాలి బామ్మగారు చెప్పారంటే అది కరెక్టనే అర్థం, నువ్వు రెస్ట్ తీసుకో, నేను అత్తయ్య ఉన్నాం కదా. గోవింద్ ఇంకెక్కడ అన్ని పనులు చేసేసిందిగా, ఓన్లీ వంట ఒకటే బ్యాలెన్స్ అనగానే వైశాలి చిన్నగా నవ్వుతుంది. బామ్మ, అరే హాస్పిటల్ తీసుకెళ్ళు. శేఖర్ పూజ అయిపోవడంతో అలాగే బామ్మగారు అని వైశాలి వైపు చూసి రెడీ అవ్వు వైశాలి వెళ్దాం అనగానే రెడీ అయ్యి వస్తుంది. ఇద్దరు కలిసి బయలుదేరుతారు. నేను మార్నింగే అడిగా కదా బాలేదా అని, రెస్ట్ తీసుకోమని, నాకు తెలియలేదండి జ్వరం వచ్చినట్టు అంటుంది మళ్ళీ వైశాలి. శేఖర్ చూసి ఆపి దిగు అంటాడు. లోపలికి వెళ్ళిన తర్వాత చెక్ చేసి ఇంజెక్షన్ చేసి టాబ్లెట్స్ ఇవ్వగానే తీసుకుని ఇంటికి బయలుదేరుతారు. దారిలో ఆగి కొబ్బరి నీళ్లు ఇవ్వగానే తాగుతుంది. వెళ్దామా? హా అని బయలుదేరుతారు ఇద్దరు. ఇంటికి రాగానే పడుకుంటుంది. శేఖర్కి పని ఉండడంతో బయటికి వెళ్తాడు. సాయంత్రం వచ్చేసరికి అందరూ హాల్లో కూర్చొని టీవీ చూస్తుంటారు. శేఖర్ వచ్చి బామ్మ దగ్గర కూర్చోగానే వైశాలి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చిస్తుంది. తీసుకుంటూ ఎలా ఉంది, తగ్గిందా అనగానే తగ్గిందండి. శేఖర్ అని రూమ్లోకి వెళ్ళగానే వైశాలి వస్తుంది. వేణీళ్ళు ఏమైనా పెట్టనా? శేఖర్ చూసి అసలు నువ్వు ఆగవా, బాలేదన్నప్పుడు పడుకోవచ్చు కదా, తగ్గిపోయింది కదండి. ఏది అని తల మీద చేతిని పెట్టి చెంప మీద పెట్టి చూస్తాడు. రేపు నీ కాలేజ్ స్టార్ట్ అవుతుంది, వెళ్తావా లేక ఎల్లుండి నుంచి వెళ్తావా? వెళ్తా అండి. ఓకే అయితే రేపు నేను కొన్నా కదా ఆ డ్రెస్సెస్లో ఒకటి వేసుకో, ఓకేనా? అలాగే అని తన బ్యాగ్లో నుంచి ఇయర్ రింగ్స్ తీసి, గోల్డ్ బుట్టలు సింపుల్గా ఉంటాయి, చూడగానే నచ్చేలా, బాగున్నాయా? కానీ ఎప్పుడు చేయించారు? నాన్న చేయించారు, నీకు వదినకి. ఇవి వదినవి, ఇవి నీవి, రెండూ ఒకేలాగా ఎందుకండి, భాషా భేదం లేదు అని చెప్పడానికి అనగానే వైశాలి నవ్వుతుంది. శేఖర్ బయటకొచ్చి, నాన్న ఇదిగోండి మీరు తీసుకురమ్మన్నారు కదా, ఇటు ఇవ్వు. అమ్మాయి శ్రావణి వైశాలి అని పిలవగానే ఏదో ఆలోచనలో ఉన్నది కాస్త హాల్లోకి వస్తుంది. మామయ్య గారు పిలిచారు అని అంది శ్రావణి. మహాలక్ష్మి, వస్తున్నానండి. సీతారాం, అమ్మ నువ్వు చూడు బాగున్నాయా కోడలిద్దరికీ? బామ్మ ఏది అని కళ్ళజోడు సరి చేసుకొని చూస్తుంది. బాగున్నాయిరా. సీతారాం, ఇదిగో మహా, నువ్వు అనుకున్నట్టే ఉన్నాయిగా? నేను చెప్పినట్లే ఉన్నాయని చూసి ఇద్దరికి ఇస్తారు. ఒకసారి పెట్టుకొనిరా అని తీసేసి అనగానే ఇద్దరు పెట్టుకొని చూపిస్తారు. బాగున్నాయని నవ్వగానే ఇద్దరు నవ్వుతారు. శ్రావణి ఏమో గోవింద్ వైపు, వైశాలి ఏమో శేఖర్ వైపు చూసి ఎలా ఉందని అడగగానే బాగుందని కళ్ళు ఆర్పుతారు. శేఖర్, నాన్న రేపటి నుంచి వైశాలికి కాలేజ్ స్టార్ట్ అంట. ఫీజు సంగతి ఏంటి మరి? అది స్టార్టింగ్ కట్టాను, మిగిలిన దానికి టైం ఉంది, ఎలాగో నెక్స్ట్ మంత్లో ఉంటాయి కదా కార్యక్రమాలు, అప్పుడు కట్టొచ్చులే అని. సీతారాం, ఏదైనా జాగ్రత్త, అమ్మాయి కాలేజీలో, సరేనా?
ఆ! సరే మావయ్య గారు. మహాలక్ష్మి, సరే రండి భోజనాలు చేద్దామని, అలాగే అవి ఉంచేసుకోండి సరేనా? అని అంటారు. శ్రావణి, వైశాలి ఆ! అలాగే అత్తయ్య అని తలుపుతారు. భోజనాలు చేసి ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళిపోతారు. శేఖర్ లేచి కొంచెం సేపు చదువుకొని, ఇంక నిద్ర రావడంతో పడుకుందామని లేచేసరికి వైశాలి బెడ్‌కి చివరకొచ్చేయడం చూసి నవ్వుకుంటాడు. చిన్న పిల్లలా దొర్లుతుందని పక్కకి జరిపి నుదుటిపై ముద్దు పెట్టి పడుకుంటాడు శేఖర్. ఉదయాన్నే పనులన్నీ చేసి, శేఖర్ సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకొని, జడ వేసుకొని చక్కగా మహాలక్ష్మి గారు చెప్పినట్లుగా పూలు పెట్టుకుంటుంది. జడలో అందంగా రెడీ అవుతుంది. శేఖర్ చూసి ఉఫ్! ఈ పిల్ల రోజురోజుకిలా రెడీ అయితే ఎలా? డిస్టర్బ్ చేయకూడదనుకుంటుంటే నేనే చేసేలా చేస్తోందే అనుకుంటూ ఉంటే కాఫీ ఇస్తోంది. తీసుకొని తాగి టైం చూసి గుడికి బయలుదేరుతారు. వైశాలి ఏవండీ? ఆ! ఏంటి వైశాలి? ఎందుకు ఇబ్బందిగా ఫీలవుతున్నారు? శేఖర్ నవ్వి అదేం లేదులే పద అని చేతిని పట్టుకుంటాడు. దర్శనం చేసుకుని ఇంటికొస్తారు. బామ్మ కాఫీ తాగుతూ అమ్మాయి జాగ్రత్త కాలేజీలో ఎవరైనా ఏమైనా అంటే నెమ్మదిగా ఉండక మాటకి మాట అప్పచెప్పడం నేర్చుకో. ఇంత నెమ్మదిగా ఉంటే నీతో ఆడుకుంటారు సరేనా? ఆ! అలాగే అమ్మమ్మగారు. వైశాలి నా బుక్స్‌లో ఒక బుక్ తీసుకో. అలాగే పెన్ కూడా. వెళ్ళు అనగానే సరే అని లోపలికి వెళ్తుంది. బామ్మ వైపు తిరిగి ఏంటే ముసలి సంగతి విలన్‌గా ఉండే నువ్వు హీరోయిన్ అయిపోతున్నావు. బామ్మ మీరు ఏమైనా బయట వాళ్ళా నాకు? లేక నాకేమైనా పని పాట లేదనుకున్నారా? నేననేది మిమ్మల్ని ఊరికే కాదు. రేపొద్దున్న అందరూ అనే మాటలే. లేక ఆ అమ్మాయి అంటే ఇష్టం లేక కాదు. అందరూ మనం ఉన్నట్టుండరు. నేనంటేనే నువ్వరిచావు. రేపొద్దున్న అందరూ నువ్వు చూస్తావంటగా ఆ అమ్మాయి కుటుంబాన్ని కూడా అని నానా మాటలని నంగనాచునులు చాలామందే ఉన్నారు. అప్పుడు వాళ్ళు బాధపడాల్సొస్తుంది. అందుకే అంత బాధపడకూడదనే నేననేది. మీరు అర్థం చేసుకుంటారని అనగానే శేఖర్ నవ్వుతూ రాక్షసివే నువ్వు అని బుగ్గలు లాగుతాడు. చాలే వెళ్ళు. వెళ్ళి నీ పెళ్ళాన్ని దింపు అనగానే నవ్వుతారు. వైశాలి రావడంతో అందరికీ చెప్పి బయలుదేరుతారు. శేఖర్ కాలేజీకి ఫస్ట్ డే కదా కొంచెం టెన్షన్ సహజంలే. భయపడకు ఎవరైనా అంటే నువ్వు అనేదాకా ఊరుకోవనగానే వైశాలి నవ్వుతుంది. ఏవండి కాలేజ్ కోయడా? ఆ! ఏమైంది? అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను గర్ల్స్ స్కూలే కదా అందుకని. ఏం అవదులే ఇబ్బందేం ఉండదు. ఒకవేళ ఉంటే చెప్పు. అప్పుడు ఆలోచిద్దాం అంటాడు శేఖర్. సరే అండి అని కాలేజ్ రావడంతో ఆపుతాడు. దిగగానే భయంగా చూస్తుంది. అందరూ తననే చూస్తూ లోపలికెళ్తుంటారు. వైశాలి ఒకటి గుర్తుపెట్టుకో. ఎవరి గురించి పట్టించుకోకు. ఆ భయాన్ని వదిలేయ్. వైశాలి ఆ! అని అంటుంది. లోపలికి వెళ్ళగానే సరే అని లోపలికెళ్తుంది. శేఖర్ చూసి నవ్వుకుని బయలుదేరతాడు. వైశాలి లోపలికి వెళ్ళగానే అక్కడ సార్ చెప్పడంతో B6 రూమ్‌కి వెళ్తుంది. అక్కడ దాదాపు చాలా మందే ఉండడంతో భయపడుతూ లోపలికి అడుగు పెడుతుంది. సెకండ్ బెంచ్‌లో స్పేస్ ఉండడంతో వెళ్ళి ఇక్కడ కూర్చుంటుంది. అందరూ తానే చూస్తూ ఉండడం చూసి ఇబ్బంది పడుతుంటుంది. హలో మై నేమ్ ఈజ్ అనీసా. వైశాలి నవ్వుతూ నా పేరు వైశాలి. అనీసా బావుంది నేమ్. మీకు మ్యారేజ్ అయిపోయిందా? ఆ! అనీసా అలా ఎలా చేశారు? ఏమైనా ఫోర్స్ చేశారా? ఛ! అలాంటిదేం లేదు. టైం బట్టి జరిగిపోయిందంతే. ఓహ్! అని మాట్లాడుకుంటూ ఉంటారిద్దరు. ఇంతలో లెక్చరర్ రావడంతో ఆపేస్తారు. కొంతసేపటికి గ్రూప్స్‌గా డివైడ్ చేస్తారు. ఏం సెట్ గ్రూప్‌లో వైశాలి ఉంటుంది. కొంతసేపటికి కొంతమంది ఫ్రెండ్స్ అవ్వడంతో రిలాక్స్ అవుతుంది. లెక్చరర్ లెసన్స్ ఇంగ్లీష్‌లో చెప్పడంతో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటుంది. 2 క్లాసుల తర్వాత వదిలేయడంతో కిందకొస్తుంది నవ్వుతూ, మాట్లాడుతూ. ఇంతలో పక్కకు చూసేసరికి రామ్ కనిపించడంతో అలాగే చూస్తుంది. రామ్ కూడా ఒక నిమిషం చూసి సైకిల్ తీసుకుని వెళ్ళిపోతాడు. వైశాలి బయటకొచ్చి శేఖర్ గురించి చూస్తుంటుంది. ఇంతలో సడన్‌గా తన ముందు బైక్ ఆగడంతో భయపడుతుంది. ఏంటి భయపడ్డావా? అంటాడు శేఖర్. మరి అంత సడన్‌గా వస్తే భయపడతాం కదండీ! అంటుంది వైశాలి. ఆ! ఎక్కు అనగానే సరే అని ఎక్కుతుంది. అనీసా వెళ్తూ బాయ్ అని చెప్తుంటే వైశాలి కూడా బాయ్ చెప్తుంది. అబ్బో! ఫ్రెండ్స్ అయిపోయారా అప్పుడే? అని అడుగుతాడు శేఖర్. ఆ! కొంతమందండి. మీకొకటి తెలుసా? ఏంటిది? రామ్ కూడా ఈ కాలేజే అండి. ఓహో! ఆ! ఇందాక చూసా. వాడు మా క్లాస్ కాకపోతే బావుండండి. లేకపోతే వాడు వాడి పిట్ట మొహం వేసుకొని ఓవర్ యాక్షన్ చేస్తాడు. శేఖర్ నవ్వుతూ వైశాలి నీలో కూడా మంచి తిట్లు దాక్కున్నాయి. ఇంతకీ కాలేజ్ ఎలా ఉంది? ఆ! బానే ఉందండి. కానీ ఇంగ్లీష్‌లో చెప్తున్నారు. నేను తెలుగు మీడియం కదా! అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఆ! కొన్ని రోజులకు అలవాటయిపోతుందిలే అంటాడు శేఖర్. వైశాలి అంటుంది. మామయ్య గారికి చెప్పానులే నేను. ఆ! నేను మర్చిపోయా అండి. శేఖర్ హ్మ్. వైశాలి రేపు రాత్రి బహుశా నేను ఉండను పెళ్ళికి వెళ్ళాలి జరిపించడానికి. ఓహ్! సరేనండి. మరి నైటంతా నిద్ర లేకుండా ఉండగలరా? తప్పదు కదా! మనకిప్పుడు డబ్బు అవసరం చాలా ఉంది. బయట అప్పులు తీర్చాలా? ఇంకా నీ కాలేజ్ ఫీజ్, నా కాలేజీ ఫీజ్, తనే స్కూల్ ఫీజ్ అన్నిటికీ సర్దాలి. పైగా మన అవసరాలు. సో కష్టపడాలి తప్పదు. ఈ జన్మమే కష్టపడ్డానికి ఇచ్చెరా అనగానే వైశాలి చిన్నగా నవ్వుతుంది శేఖర్ ఎక్స్‌ప్రెషన్‌కి. వైశాలి నువ్వు లోపలికి వెళ్ళు. నా గుడిలో దేవత అర్చన ఉంది చూసుకొనొస్తా అంటాడు శేఖర్.
సరేనండి అని లోపలికి వెళ్తుంది వైశాలి. శేఖర్ వెళ్ళిపోగానే, బామ్మ ఏంటమ్మా ఎలా ఉంది కాలేజీ? బావుంది బామ్మగారు, కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు కూడా అంటుంది. నీకెలాంటి ఇబ్బంది లేదుగా అడుగుతాడు సీతారాం. ఎలాంటిదేం లేదు మావయ్య అని లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి వంటగదిలోకి వెళ్ళి మహాలక్ష్మి గారికి శ్రావణికి హెల్ప్ చేస్తుంటుంది. భోజనానికి ఏర్పాట్లన్నీ చేసి శేఖర్ కోసం చూస్తుంటారు. శేఖర్ ఇప్పుడప్పుడే రాడమ్మా, నువ్వు కూడా తినేసి అని అంటారు సీతారాం. పర్లేదు మావయ్య గారు, నేను ఆయనతో తింటాను అని హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది వైశాలి. అందరు భోజనాలు చేసేవారి గదికి వాళ్ళు వెళ్ళిపోతారు. కొంతసేపటికి శేఖర్ రావడం చూసి భోజనాలు కన్నీ పెడుతుంది. ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చొని, నువ్వు తినలేదా అని అడుగుతాడు. లేదండి, మీ గురించే వెయిట్ చేస్తున్నా. చూడు టైం 3 అవుతోంది. వైశాలి నాకు అంటే అలవాటు అయిపోయింది, మరి నీకెందుకు చెప్పు అంటాడు శేఖర్. నేను కూడా అలవాటు చేసుకోవాలి కదండి, ఫ్యూచర్లో ఎలాగో అనగానే అర్థమై ఏం మాట్లాడకుండా తింటాడు. ఫోన్ మొగడంతో లిఫ్ట్ చేస్తాడు తింటూ. కృష్ణ, గురువు గారు ఏదో కార్ మాట్లాడతారు కదా, సో మళ్ళీ బైక్స్ అంటే అంత దూరం ఎందుకు చెప్పు. అవునా, సరే అయితే టైం ఎన్నింటికి స్టార్ట్ అయ్యేది? శేఖర్ 1కి ముహూర్తం, సో మనం 6కే స్టార్ట్ అవ్వాలి. కృష్ణ ఓకేలే బాయ్ అని కట్ చేస్తాడు. శేఖర్ కూడా రూమ్లోకి తినేసి వెళ్ళిపోతాడు. వైశాలి అన్నీ తీసి లోపలికి వచ్చేసరికి శేఖర్ మంచి నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఫోన్ పక్కన పెట్టి వైశాలి కూర్చొని అలాగే చూస్తూ ఉంటుంది. కథ కొనసాగుతుంది. మరి ఈ కథపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. కథ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.